హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ ద పేల్ బ్లూ ఐస్. ఈ మూవీ 2022లో హాలీవుడ్లో రిలీజ్ అయింది. స్టోరీ లైన్ ఏంటంటే 1830 టైం పీరియడ్లో ఒక మిలిటరీ ట్రైనింగ్ అకాడమీలో కొన్ని మర్డర్స్ జరుగుతాయి. మర్డర్స్ మాత్రమే కాదు, ఆ చనిపోయిన వాళ్ళ గుండెలను కూడా హంతకుడు తీసుకొని పోతాడు. మరి హంతకుడు ఆ హత్యలు ఎందుకు చేస్తున్నాడు, చనిపోయిన వాళ్ళ గుండెలతో హంతకుడికి ఏం పని, ఇవన్నీ కనిపెట్టడం కోసం ఒక డిటెక్టివ్ని ఆ అకాడమీకి తీసుకువస్తారు. మరి ఆ డిటెక్టివ్ ఆ హంతకుడిని కనిపెట్టాడా లేదా అన్నదే స్టోరీ. సో మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి మూవీ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. ఓపెనింగ్ సీన్లో అర్ధరాత్రి వేళ మనుషులు లేని నిర్మానుష్య ప్రదేశంలో ఒక చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతున్న ఒక శవాన్ని మనకు చూపిస్తారు. తరువాత టైటిల్ పడుతుంది. ఒక నది దగ్గర చేతులు కడుక్కుంటున్న ఈ కథలో హీరో డిటెక్టివ్ ల్యాండోర్ని మనకి చూపిస్తారు. అప్పుడే ఆర్మీ అకాడమీ నుంచి కెప్టెన్ హిచ్కాక్ వచ్చి డిటెక్టివ్ ల్యాండోర్ని కలుసుకుంటాడు. మా ఆర్మీ అకాడమీ చీఫ్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, అందుకే మేము వచ్చాం అని హిచ్కాక్ చెప్తాడు. దేనికి కలవాలంట అని ల్యాండర్ అడుగుతాడు. అది ఆయనకు మాత్రమే తెలుసు అని హిచ్కాక్ చెప్తాడు. సరే అయితే పదండి అని చెప్పి ల్యాండర్ వాళ్ళతో పాటు ఆ మిలిటరీ అకాడమీకి వెళ్తాడు. మా చీఫ్ మీ గురించి తెగ చెప్పాడు, మీరు మంచి డిటెక్టివ్ అంటగా, క్రైమ్ కేసెస్ని చాలా ఈజీగా సాల్వ్ చేస్తారంట అని హిచ్కాక్ అడుగుతాడు. కేసులు సాల్వ్ చేస్తాను, కానీ మీరు అనుకున్నట్టు ఈజీగా అయితే కాదు అని ల్యాండర్ చెప్తాడు. మీరు వెళ్ళి చీఫ్ని కలవండి. అవును, టీయా కాఫీయా అని హిచ్కాక్ అడుగుతాడు. బీర్ అని డిటెక్టివ్ చెప్తాడు. తర్వాత డిటెక్టివ్ ల్యాండర్ బీర్ తాగుతూ చీఫ్తో మాట్లాడతాడు. చూడండి, మీరు అనుకున్నట్టుగా నేను ఇప్పుడంత యాక్టివ్గా లేను. నా భార్య 3 years బ్యాకే చనిపోయింది. నా కూతురు ఎక్కడికో పారిపోయింది. నేను ఇంకా ఆ బాధల్లోనే ఉన్నా. ఏదో మీరు నన్ను పిలిచారని రెస్పెక్ట్తో వచ్చానంతే అని ల్యాండర్ అంటాడు. ఆ విషయాలన్నీ మాకు తెలుసు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ, కానీ తప్పట్లేదు. మా అకాడమీలో 2nd year ట్రైనీ అయిన లెరాయ్ ఫ్రై నిన్న నైట్ అనుమానాస్పద స్థితిలో ఒక చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. ఆ స్టూడెంట్స్ బాధ్యత మొత్తం మాదే. అతను ఎలా చనిపోయాడో, ఎందుకు చనిపోయాడో తెలియట్లేదు అని చీఫ్ అంటాడు. మీరే చెప్పారుగా చెట్టుకు ఉరివేసుకున్నాడని, ఇంక ఇందులో అనుమానించడానికి ఏముంది అని డిటెక్టివ్ ల్యాండర్ అడుగుతాడు. ఉంది, ఫ్రై చనిపోయాడు ఓకే, కానీ అతని డెడ్ బాడీ మార్చరీ రూమ్లో ఉండగా ఎవరో అతని బాడీలో నుంచి తన గుండెని తీసుకుని వెళ్ళిపోయారు అని చీఫ్ చెప్తాడు. దాంతో డిటెక్టివ్ ల్యాండర్ ఫ్రై డెడ్ బాడీని పరీక్షిస్తాడు. ఇంత క్లియర్గా ఒక గుండెని మాత్రమే కట్ చేశాడంటే వాడు మంచి సర్జన్ అయ్యి ఉండాలి అని ల్యాండర్ అంటాడు. అవసరం లేదు, మంచి లైటింగ్, కట్ చేసే టెక్నిక్స్ తెలిస్తే చాలు అని అక్కడే ఉన్న డాక్టర్ మార్కెస్ అంటాడు. పిచ్చోళ్ళు మాత్రమే ఇలాంటి పనులు చేయగలరు. ఆ పిచ్చోడు మన మధ్య తిరుగుతున్నాడు. చూడండి, ఈ అకాడమీలో ఒక ట్రైనీ హత్య జరిగిందని తెలిస్తే ముందు మా అకాడమీ పరువు పోతుంది. ఎవరో ఈ ఫ్రైని చంపి ఉరివేశారు, అది అర్థమవుతుంది. అసలు ఫ్రై గుండెని తీసుకోవాల్సిన అవసరం ఆ హంతకుడికి ఏంటి? ఇవన్నీ మేము కనిపెట్టలేకపోతే మా మిలిటరీ అకాడమీ క్లోజ్ చేసే పరిస్థితులు కూడా వస్తాయి. అందుకే మిమ్మల్ని హెల్ప్ అడుగుదామని ఇక్కడికి రమ్మన్నా. ఇన్ షార్ట్, ఆ హంతకుడిని మీరే కనిపెట్టాలి, మా అకాడమీ క్లోజ్ అవ్వకుండా కాపాడాలి అని చీఫ్ అడుగుతాడు. డిటెక్టివ్ ల్యాండర్ అందుకు ఒప్పుకొని పని మొదలు పెడతాడు. ముందుగా నిన్న రాత్రి ఫ్రైని మొదట చూసిన అక్కడ నైట్ డ్యూటీ చేస్తున్న గార్డ్ హౌటన్ని ఎంక్వైరీ చేస్తాడు. నిన్న రాత్రి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకు ఈ ప్లేస్ దగ్గర డ్యూటీ లేదు కదా అని గార్డ్ని అడుగుతాడు ల్యాండర్. లేదు సార్, డ్యూటీ ఫినిష్ అయ్యి వెళ్ళిపోతుంటే ఇక్కడ నాకు ఏదో సౌండ్స్ వినిపించాయి. నేనేదో యానిమల్ చనిపోతుందేమో అనుకుని కాపాడడం కోసం అని చెప్పి ఇలా వచ్చాను. తీరా చూస్తే అక్కడ యానిమల్ లేదు, ఫ్రై ఉన్నాడు ఈ చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతూ. అది కూడా అతని కాళ్ళు నేలకి టచ్ అయ్యి ఉన్నాయి. ఉరేసుకుంటే కాళ్ళు నేలకి టచ్ అవ్వవు కదా సార్. సో బ్రతికే ఉన్నాడేమో అని డౌట్ వచ్చి చూస్తే అతను చనిపోయి ఉన్నాడు. నేను వెంటనే ఇక్కడి నుంచి పారిపోయి ఈ విషయం చీఫ్కి చెప్పాను అని గార్డ్ హౌటన్ చెప్తాడు. సరే, నిన్న రాత్రి నువ్వు ఇక్కడ ఆ టైంలో ఇంకెవరినైనా చూసావా అని ల్యాండర్ అడుగుతాడు. లేదు సార్, ఎవరిని చూడలేదు అని గార్డ్ చెప్తాడు. తర్వాత ల్యాండర్ చనిపోయిన ఫ్రై డెడ్ బాడీని పరీక్షించి ఇతని మెడ దగ్గర తాడు గుర్తులు ఎలా ఉన్నాయంటే ఎవరో వెనక నుంచి ఇతని మెడకు తాడు వేసి బలవంతంగా ఉరివేయడానికి ప్రయత్నించి ఉండాలి అండ్ ఇతను ఆ హంతకుడితో ఫైట్ చేసి ఉండాలి. అందుకే మెడ దగ్గర ఆ తాడు యొక్క మార్క్స్ ఇలా ఉన్నాయి అని ల్యాండర్ చెప్తుంటాడు. అప్పుడే ఆ మార్చరీ డాక్టర్ మార్కెస్ వచ్చి నాకు తెలియకుండా మీరేం చేస్తున్నారు అని వాళ్ళని అడుగుతాడు. మీరు ఫ్రై డెడ్ బాడీని సరిగ్గా పరీక్షించారా అని డిటెక్టివ్ అడుగుతాడు. పరీక్షించాను, ఏమైంది అని డాక్టర్ అడుగుతాడు. ఇతని మెడ దగ్గర గాయం గమనించారా అని డిటెక్టివ్ అడుగుతాడు. అప్పుడు డాక్టర్ అది చెక్ చేసి లేదు, ఈ విషయం నేను గమనించలేదే అని చెప్తాడు. ఫ్రై చేతిలో ఒక పేపర్ పీస్ ఏదో డిటెక్టివ్కి దొరుకుతుంది. బహుశా ఫ్రై ఫైట్ చేస్తున్నప్పుడు హంతకుడి దగ్గర నుంచి ఆ పేపర్ పీస్ తీసుకుని ఉండాలి అని ల్యాండర్ అనుకుంటాడు. తర్వాత ల్యాండర్ ఆ క్రైమ్ సీన్ దగ్గర అబ్జర్వ్ చేస్తుండగా ఆ అకాడమీలో ట్రైనీగా ఉన్న ఒకడు వచ్చి మీకు ఒక విషయం చెప్పాలి, మీరు వెతుకుతున్న హంతకుడు ఒక పోయెట్ అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత ల్యాండర్ మరొక గార్డ్ని కలుసుకొని ఫ్రై డెడ్ బాడీకి నిన్న రాత్రి కాపలాగా ఉంది నువ్వే కదా, నిన్న రాత్రి ఆ మార్చరీ రూమ్కి ఎవరైనా రావడం గమనించావా అని ఆ గార్డ్ని అడుగుతాడు ల్యాండర్. లేదు సార్, నిన్న నైట్ 2:30 వరకే డ్యూటీలో ఉన్నా. ఆ తర్వాత ఒక ఆఫీసర్ వచ్చి నేను అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. నేను వెళ్ళిపోయా. తర్వాత ఏం జరిగిందో నాకు కూడా తెలియదు అని ఆ గార్డ్ చెప్తాడు. ఆ ఆఫీసర్ ఎవరు అని ల్యాండర్ అడుగుతాడు.
ఏమోండి సార్, నాకు తెలీదు. చీకట్లో అతని ఫేస్ సరిగ్గా కనిపించలేదు అని గార్డ్ చెప్తాడు. చీకటిగా ఉంటే మరి వచ్చిన వాడు ఆఫీసరే అని నీకెలా తెలుసు అని ల్యాండర్ అడుగుతాడు. అతను వేసుకున్న యూనిఫామ్ కోట్ చూశాను సార్, అండ్ అలాగే అతని షోల్డర్కి బార్ కూడా ఉంది సార్. అది చూసే వచ్చింది ఆఫీసర్ అనుకున్నా. కానీ ఒక విషయం, అతని లెఫ్ట్ షోల్డర్కి మాత్రం బార్ లేదు అని గార్డ్ చెప్తాడు. ఆ రోజు రాత్రి డిటెక్టివ్ ల్యాండర్ మందు కొట్టడానికి అక్కడే ఉన్న బార్కి వెళ్తాడు. అక్కడ ఇందాక పో అనే ట్రైనీ వచ్చి ఆ హంతకుడు ఒక పోయేట్ అని చెప్తాడు కదా. పో అక్కడే ఉండడంతో ల్యాండర్ వెళ్ళి అతన్ని కలుస్తాడు. నువ్వు ఇక్కడ ఉన్నావని మీ అకాడమీ వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా అని ల్యాండర్ పోతో అంటాడు. అసలు నేను ఈ అకాడమీలో ఉన్నట్టే చాలా మందికి తెలియదు. అయినా నేను క్లాస్ రూమ్లో కన్నా ఇక్కడే ఎక్కువగా నేర్చుకుంటా. సారీ, నీకు నా పేరు చెప్పలేదు కదా, ఎడ్గర్ అలన్ పో అని అతను చెప్తాడు. సరే, నీకు ఫ్రైని చంపినవాడు ఒక పొయెట్ అని ఎలా తెలుసు అని ల్యాండర్ అడుగుతాడు. హార్ట్ అనేది ఒక సింబల్. చాలామంది పోయెట్స్ వాళ్ళ పోయమ్స్లో హార్ట్ అనేది మనిషికి ఇచ్చిన ఒక అందమైన సింబల్ అని చెప్పారు. అలా చెప్తూ పో కొన్ని పోయమ్స్ పాడి వినిపిస్తాడు. నేను కూడా ఒక పోయెట్నే, నేను కొన్ని పోయమ్స్ రాశాను, వింటావా అని పో అంటాడు. వద్దులే, నాకు పోయమ్స్ పెద్దగా ఎక్కువ కానీ నేను బయలుదేరతా అని చెప్పి ల్యాండర్ వెళ్ళిపోతుంటే పో ల్యాండర్ నాపి, బారో అనే ఒక ట్రైనీని మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఎందుకంటే అతను ఇంతకుముందు ఫ్రై ఫ్రెండ్ అండ్ రూమ్మేట్ కూడా. వాళ్ళ మధ్య ఏదో విషయంలో గొడవయ్యి రీసెంట్ టైంలోనే వాళ్ళిద్దరూ విడిపోయారు. సో ఆ బారోని అబ్జర్వ్ చేస్తే మీకు ఫ్రై మర్డర్ కేసులో ఏమైనా హెల్ప్ అవ్వచ్చు అని ఆలన్ పో చెప్తాడు. తర్వాత సీన్లో ఒక గొర్రెని ఒక ఆవుని చంపి ఒక చెట్టుకి గుచ్చినట్టు మనకి చూపిస్తారు. ఆలన్ పో చెప్పడంతో ఫ్రై ఫ్రెండ్ అయిన ఆ బారోని పిలిపించి విచారిస్తాడు ల్యాండోర్. ఫ్రై ఇంతకు ముందు బాగానే ఉండేవాడు సార్, తర్వాత కొంతమంది చెడ్డవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశాడు. అది నాకు నచ్చలేదు, అందుకే నేను అతని నుండి దూరంగా వచ్చేసా అని బారో చెప్తాడు. ఎవరా చెడ్డవాళ్ళు, ఇక్కడ ఉన్న ట్రైనీసా అని ల్యాండోర్ అడుగుతాడు. ఏమోండి సార్, వాళ్ళెవరో నాకు సరిగ్గా తెలీదు. ఫ్రై బిహేవియర్లో తేడా రావడంతో నాకు అతనిపై డౌట్ వచ్చింది. అతను కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాడు కాబట్టే అతను అలా మారి ఉంటాడు అని నాకు అనిపించింది. అంతవరకే నాకు తెలుసు తప్ప అతని ఫ్రెండ్స్ ఎవరో నాకు తెలియదు అని బారో చెప్తాడు. తర్వాత ఫ్రైని చివరిసారిగా చూసిన స్టాడర్ అనే మరో ట్రైనీని ఎంక్వైరీ చేస్తారు. ఆ రోజు నైట్ నేను రూమ్కి వచ్చేస్తున్న టైంలో అతను బయటికి వెళ్తున్నాడు. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అని నేను ఫ్రైని అడిగితే చిన్న పని ఉందని చెప్పి అతను అన్నాడు. అవును, అటు సైడు ఆఫీసర్స్ ఎవరు లేరు కదా అని అడిగాడు. లేరని నేను ఫ్రైకి చెప్పా. అంతే, అంతవరకే మాట్లాడుకున్నాం అని స్టాడర్ చెప్తాడు. ఆ రోజు ఫ్రై టెన్షన్ పడుతున్నట్టుగా మీకేమైనా కనిపించాడా అని ల్యాండర్ అడుగుతాడు. లేదు సార్, చీకటిగా ఉంది కదా, నేను ఆ టైంలో సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు అని స్టాడర్ చెప్తాడు. అప్పుడే అక్కడ ఉన్న ఆఫీసర్కి ఒక కౌని అలాగే ఒక గొర్రెని చంపేసినట్టుగా లెటర్ వస్తుంది. వాటి హార్ట్స్ని కూడా తీసుకున్నారని అందులో ఉంటుంది. అసలు ఈ హంతకుడికి ఏం కావాలి, మనుషుల్ని జంతువుల్ని చంపేసి వాటి గుండెల్ని ఎందుకు తీసుకుంటున్నాడు అని హిచ్కాక్ అంటాడు. ఈ జంతువుల్ని చంపింది ఫ్రైని చంపిన హంతకుడైన ఎందుకు అనుకోవాలి అని ల్యాండర్ అడుగుతాడు. మరి వాడు కాకపోతే ఇంకెవరు, ఫ్రై గుండెని తీసుకున్నాడు, ఇప్పుడు ఈ జంతువుల హార్ట్ని కూడా తీసుకున్నాడు అని హిచ్కాక్ అంటాడు. ట్రైనీస్ అందరినీ జాగ్రత్తగా ఉండమని అలర్ట్ చేయండి అని హిచ్కాక్ చెప్తాడు. తర్వాత ల్యాండర్ పోని కలుసుకొని అతనికి ఫ్రై చేతిలో దొరికిన ఆ పేపర్ పీస్ని అతనికి చూపించి దాన్ని డీకోడ్ చేయమని అతని హెల్ప్ అడుగుతాడు. అందుకు పో ఒప్పుకుంటాడు. ఆ రోజు నైట్కి డిటెక్టివ్ ల్యాండర్ పారిపోయిన తన కూతురు గురించి ఆలోచిస్తూ బాధపడుతున్న టైంలో ఆలన్ పో వచ్చి ఆ పేపర్ పీస్లో ఉన్న మ్యాటర్ని డీకోడ్ చేశానని చెప్తాడు. ఖచ్చితంగా ఆ పేపర్ పీస్ ఒక లెటర్. అది హంతకుడు రాసి ఫ్రైకి పంపాడు. డోంట్ బీ లేట్, కమ్ సూన్, అంటే త్వరగా రా, లేట్ చేయకు అని ఆ లెటర్లో ఉంది అని ఆలన్ పో చెప్తాడు. సరే, కింద లెటర్స్ బాగానే కవర్ చేసావు, మరి పైన లెటర్స్ అదే ఎన్జీ, దేర్, వీటి ఫుల్ సెంటెన్స్ ఏంటి మరి అని ల్యాండర్ అడుగుతాడు. ఏమో, అది మాత్రం తెలుసుకోలేకపోయాను అని పో చెప్తాడు. సరే, కాసేపు ఇలా ఆలోచిద్దాం. ఎన్జీ అనేది ఒక వర్డ్లో ఉన్న చివరి ఆల్ఫాబెట్స్ అయ్యి ఉంటే అది ల్యాండింగ్ అవ్వచ్చు. అండ్ దేర్ అని ఉంది కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే ఐ యామ్ ఎట్ ద ల్యాండింగ్, మీట్ మీ దేర్ అట్ 11 PM ఆర్ సమ్ అదర్ టైమ్, డోంట్ బీ లేట్, కమ్ సీ మీ అని రాసుండొచ్చని నేను అనుకుంటున్నా. అంటే నేను ల్యాండింగ్ ప్లేస్ దగ్గరే ఉన్నా, 11 ఆ టైం కల్లా నువ్వు అక్కడికి రా, లేట్ చేయకు అని దాని అర్థం. అసలు ఫ్రైని కలవాలి అనుకుంటే ఈ అకాడమీ ప్లేస్లో ఎక్కడైనా మీట్ అవ్వచ్చు కదా, ఎందుకు ఈ అకాడమీ బయట ఆ ల్యాండింగ్ ప్లేస్ దగ్గరే కలవడం? అంటే హంతకుడు మన ట్రైనీస్లో ఒకడు కాదనమాట, బయటోడు అయ్యి ఉండొచ్చు, బహుశా ఒక అమ్మాయి కూడా అయ్యి ఉండొచ్చేమో అని ఆలన్ పో అంటాడు. అమ్మాయా అని ల్యాండోర్ ఆశ్చర్యంగా అడుగుతాడు. ఫ్రై చనిపోయిన నెక్స్ట్ రోజు మార్నింగ్ నేను మెస్ దగ్గర ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూసా. ఆ అమ్మాయి చాలా బాధగా ఎందుకో ఏడుస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోయింది అని పో అంటాడు. ఆ అమ్మాయి దేనికి ఏడుస్తుందో మనం ఇలా వేగ్గా ఆలోచించకూడదు అని ల్యాండోర్ అంటాడు. లేదు, ఫ్రై చావుకి ఒక అమ్మాయికి ఏదో సంబంధం ఉన్నట్టుగా మా అమ్మ నాకు కలలో చెప్పింది. మా అమ్మ చనిపోయి 20 years అయింది అని ఆలన్ పో అంటాడు. అది విని ల్యాండోర్ షాక్ అవుతాడు. వీడు ఒక్కోసారి తెలివిగా మాట్లాడతాడు, ఒక్కోసారి తెంగరోడ్లా మాట్లాడతాడు, ఏంటో వీడు అని ల్యాండోర్ అనుకుంటాడు. తర్వాత ల్యాండోర్ మార్చరీ రూమ్కి వెళ్ళి అక్కడంతా అబ్జర్వ్ చేసి కేసుని మళ్ళీ ఫస్ట్ నుంచి రీకలెక్ట్ చేసుకుంటాడు.
అప్పుడు ఆ మార్చరీ డాక్టర్ మార్కస్ అన్న ఒక మాట ల్యాండోర్కి గుర్తుకొస్తుంది. ఈ హార్ట్స్ని తీసేస్తే అది ఎక్కడ దాచుంచొచ్చు అని అప్పుడు ల్యాండోర్ అడిగినప్పుడు మేబీ ఏదైనా చల్లటి ప్రదేశంలో దాచుంచొచ్చు అని ఆ డాక్టర్ చెప్తాడు. ఆ మాటలు గుర్తుకొచ్చి అక్కడ లేక్ దగ్గర ఉన్న ఒక ఐస్ హౌస్కి వెళ్తాడు. ఆలన్ పోని కూడా అక్కడికి రమ్మని ఒక లెటర్ రాస్తాడు ల్యాండోర్. పో ఆ లెటర్ చూసి అక్కడికి వస్తాడు. ల్యాండోర్ అక్కడ ఐస్ హౌస్లో వెతకగా అక్కడ నేలపైన అతనికి ఏదో సర్కిల్ అలాగే ట్రయాంగిల్ గీసినట్టుగా కనబడతాయి. అంటే ఇక్కడ ఏదో క్షుద్రపూజ టైప్లో ఏదో రిచువల్ జరిగినట్టుగా ల్యాండోర్కి అర్థమవుతుంది. సో ఫ్రై హార్ట్ని దొంగలించి అది ఈ రిచువల్లో పెట్టి ఏదో పూజలు చేశారనమాట అని అక్కడికి వచ్చిన పోకి చెప్తాడు ల్యాండోర్. ఈ పూజల గురించి బాగా తెలిసిన ఒక ప్రొఫెసర్ని కలుసుకొని అక్కడున్న సింబల్స్ చూపించి వాటి గురించి అడుగుతాడు ల్యాండోర్. ఇలాంటి సింబల్స్ మ్యాజిక్ ట్రిక్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు, కానీ పూర్వకాలంలో చేతబడికి క్షుద్ర పూజలకి ఎక్కువగా వాడేవారు. ముఖ్యంగా చావు రాకుండా ఎప్పటికీ అమరుడిగా బ్రతకడం కోసం ఇలాంటివి చేస్తుంటారు అని ఒక బుక్ని వాళ్ళకి చూపిస్తాడు. అందులో కొన్ని పాయింట్స్ చదువుతాడు ఆలన్ పో. యానిమల్ యొక్క హార్ట్స్ అలాగే ఉరివేసుకుని చనిపోయిన వాడి హార్ట్స్ అలాంటివి పూజల్లో వాడతారని అందులో ఉంటుంది. ఎగ్జాక్ట్గా జరిగిన మర్డర్స్ కూడా అలాగే జరిగాయి కదా. సో హంతకుడు క్షుద్ర పూజల కోసం ఆ గుండెల్ని వాడుకుంటున్నాడనమాట అని వీళ్ళకి అర్థమవుతుంది. ఈ పూజలు రిచువల్స్ గురించి నీ ట్రైనీస్లో ఇంకెవరికైనా తెలుసోనేమో సీక్రెట్గా ఎంక్వైరీ చేయి అని ల్యాండోర్ ఆలన్ పోకి చెప్పడంతో పో అదే పనిలో ఉంటాడు. కొంతమంది నన్ను బ్లాక్ మ్యాజిక్ ప్రేయర్స్లో పాల్గొనమని చెప్పారు, నేను కూడా వెళ్దాం అనుకుంటున్నా అని చెప్పి కొంతమంది ట్రైనీస్కి చెప్తే అందులో ఒకడు మాట్లాడుతూ ఎవరు ఆ ఆర్టమస్ గడ్ నేను పిలిచాడా అని అడుగుతాడు. సో ఆ ఆర్టమస్ అన్న ట్రైనీకి ఈ బ్లాక్ మ్యాజిక్కి ఏదో సంబంధం ఉందని పోకి తెలుస్తుంది. తర్వాత తనకి వెర్టిగో ఉందని చెప్పి ఆ డాక్టర్ మార్కస్ దగ్గర ఒక ప్రిస్క్రిప్షన్ రాయించుకొని అది తన కమాండర్కి ఇచ్చి ఇవాళ నేను క్లాస్కి రాలేనని చెప్తాడు. నీకు వెర్టిగోనా అని కమాండర్ అడుగుతాడు. అది మాత్రమే కాదు, నేను గ్రాండ్ అనోసీజర్ అనే వ్యాధితో కూడా సఫర్ అవుతున్నా అని ఆలన్ పో చెప్తాడు. ఆ పేరు వినగానే అక్కడున్న ఆర్టమస్ దృష్టిలో పో పడతాడు. ఈ ఆర్టమస్ ఎవరో కాదు, ఆ డాక్టర్ మార్కస్ కొడుకే. ఇతను చెప్పేది నిజమే, మా ఫాదర్ ఆ వ్యాధి గురించి చాలాసార్లు నాకు చెప్పారు, మీరు అతనికి లీవ్ ఇవ్వచ్చు అని ఆర్టమస్ చెప్తాడు. సరే అయితే నువ్వు నీ రూమ్లో ఉండు, బయటికి వెళ్ళకు అని కమాండర్ చెప్తాడు. తర్వాత ఆర్టమస్ పోతో మాట్లాడుతూ రాత్రి 11 గంటలకి నార్త్ బ్యారక్స్కి వచ్చాయి అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత పో ల్యాండర్ని కలుసుకొని ఈ విషయం చెప్తాడు. ల్యాండర్ దగ్గర చాలా బుక్స్ ఉంటాయి, అందులో పొయిటరీ బుక్స్ కూడా ఉంటాయి. నువ్వు పొయిటరీ చదవనన్నావు, మరి ఈ పొయిటరీ బుక్ నీ దగ్గర ఎందుకు ఉంది అని పో అడుగుతాడు. ఆ బుక్లో నుంచి ఒక లాకెట్ కింద పడుతుంది. ఆ లాకెట్ నా కూతురిది, ఇలా ఇచ్చేయి అని ల్యాండర్ ఆ లాకెట్ని తీసుకుంటాడు. అసలు నీ కూతురికి ఏమైంది అని పో అడుగుతాడు. ఏం అవ్వలేదు, నాకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది అని ల్యాండర్ చెప్తాడు. సారీ అడిగినందుకు. మీ కూతురు పేరేంటి అని పో అడుగుతాడు. మ్యాటీ అని ల్యాండర్ చెప్తాడు. ఆ రోజు రాత్రి పో ఆర్టమస్ అండ్ వాడి గ్యాంగ్ని కలుసుకుంటాడు. వాళ్ళతో సరదాగా టైం స్పెండ్ చేస్తాడు. ల్యాండర్ నిన్ను ఇంటరాగేట్ చేశాడంట ఫ్రై కేసులో అని ఆ గ్యాంగ్లో ఒకడు పోను అడుగుతాడు. ఫ్రై నా ఫ్రెండ్ ఏమో అనుకుని నన్ను ఇంటరాగేట్ చేశాడు, అలాంటిదేమీ లేదని అతనికి చెప్పాను అని పో అంటాడు. ఆ ఫ్రై గాడిని ఎవరో ఒక అమ్మాయి మోసం చేసి ఉంటుంది, అందుకే వాడే ఊరేసుకుని పోయి ఉంటాడు అని బ్యాలెంజర్ అనే ట్రైనీ అంటాడు. అవును, కొంపదీసి నీ సిస్టర్ కానీ వాళ్ళ లవర్ కాదు కదా అని బ్యాలెంజర్ ఆర్టమస్ని అడుగుతాడు. ఫ్రై గడికి నువ్వే క్లోజ్ ఫ్రెండ్ కదా, మమ్మల్ని అంటావేంటి అని ఆర్టమస్ అంటాడు. నీ అంత క్లోజ్ అయితే కాదులే అని బ్యాలెంజర్ అంటాడు. ఈ మాటలన్నీ జాగ్రత్తగా వింటుంటాడు పో. ఆ రోజు అర్ధరాత్రి పో దేనికోసమో బతకడం కోసం బయట తిరుగుతుంటాడు. చీఫ్ ఆఫీసర్ హిచ్కాక్ పోని అర్ధరాత్రి వేళ అక్కడ చూసి ఈ టైంలో నువ్వు బయట ఏం చేస్తున్నావు, ఫ్రై కూడా ఇలాంటి టైంలో బయట తిరిగినందుకే చనిపోయాడు, నీ రూమ్కి వెళ్ళు అని హిచ్కాక్ చెప్పడంతో పో వెళ్ళిపోతాడు. అదే టైంలో ఇక్కడ ల్యాండోర్కి తన కూతురు కలలో కనిపిస్తూ ఉంటుంది. ల్యాండోర్ ఆమె గురించి తెలుసుకుని బాధపడతాడు. నెక్స్ట్ రోజు ఫ్రై అంత్యక్రియలు జరుగుతాయి. ఫ్రై వాళ్ళ అమ్మ ల్యాండర్ని కలుసుకొని ఇది ఫ్రై డైరీ, ఇందాక ఫ్రై ఫ్రెండ్ బ్యాలెంజర్ తీసుకువచ్చి నాకు ఇచ్చాడు, చూస్తే ఇందులో ఏవో కోడ్స్ లాగా ఉన్నాయి, ఏం అర్థం కావట్లేదు, మీకు ఇన్వెస్టిగేషన్కి హెల్ప్ అవుతుందని మీకు ఈ డైరీ ఇస్తున్నా అని ఫ్రై వాళ్ళ అమ్మ చెప్తుంది. తర్వాత ల్యాండర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆ డాక్టర్ మార్కస్ అండ్ అతని వైఫ్ జూలియా ల్యాండర్ని కలుసుకుంటారు. ఫ్రై మర్డర్ కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంట కదా, మీ గురించి చాలా విన్నా, పాపం ఇన్ని రోజులకి ఫ్రై డెడ్ బాడీకి విముక్తి కలిగింది, అతని పేరెంట్స్ చాలా బాధలో ఉండుంటారు అని జూలియా అంటుంది. తప్పదు కదా మేడం, ఇన్వెస్టిగేషన్ చేసి హంతకుడిని పట్టుకోవాలి అంటే ఇలాంటివి తప్పవు అని ల్యాండర్ అంటాడు. అవును, మీ వైఫ్ చనిపోయిందంట, రీసెంట్గానే చనిపోయిందా అని జూలియా అడుగుతుంది. 2 years అయింది అని ల్యాండర్ చెప్తాడు. ఆమె మాట్లాడిన విధానం ఎందుకో తేడాగా అనిపిస్తుంది ల్యాండర్కి. నెక్స్ట్ సీన్లో ఆ డాక్టర్ మార్కస్ కూతురు లియా పియానో ప్లే చేస్తుంది. పోగాడు ఆమెకు ఫ్లాట్ అయిపోతాడు. అప్పుడే ఆమె హెల్త్ కండిషన్ అంత బాగాలేదని మనకి తెలుస్తుంది. మరోపక్క ల్యాండర్ ఆ డైరీలో ఉన్న మ్యాటర్ని డీకోడ్ చేసే పనిలో ఉంటాడు. పో లియాతో మాట్లాడుతూ ఆమెను బయటికి తీసుకువెళ్తాడు. అయితే లీ హెల్త్ కండిషన్ అంత బాగాలేకపోవడంతో ఆమెకు సడన్గా ఫిట్స్ వచ్చినట్టుగా వస్తుంది. మళ్ళీ కాసేపటికి ఆమె కోలుకుంటుంది. ఆ రోజు నైట్ పో దేనికోసమో మళ్ళీ వెతుకుతాడు.
తనకేం కనిపించదు. అప్పుడే ఒకడొచ్చి పోపై అటాక్ చేసి కొడతాడు. లీకి దూరంగా ఉండు, లేదంటే చంపేస్తా అని వాడు అంటాడు. వాడెవడో కాదు, ఆ బ్యాలెంజర్. అప్పుడే ల్యాండర్ వచ్చి బ్యాలెంజర్ని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. బ్యాలెంజర్ వెళ్ళిపోతాడు. బ్రతికిపోయాడు, లేదంటే వాడిని ఇక్కడే చంపేసేవాడిని అని పో ల్యాండర్తో అంటాడు. నెక్స్ట్ రోజు బ్యాలెంజర్ మిస్ అయ్యాడని ల్యాండర్కి తెలుస్తుంది. అందుకే అతని కోసం వెతుకుతారు. అతని డెడ్ బాడీ కూడా ఒక చెట్టుకి ఉరివేసుకున్నట్టు ఉంటుంది. అతని డెడ్ బాడీలో కూడా హార్ట్ మిస్ అయిందని తెలుస్తుంది. కానీ ఈసారి హార్ట్ తీసేటప్పుడు హంతకుడు సరిగ్గా కట్ చేయకుండా గజిబిజిగా కట్ చేశాడని, కానీ ఫ్రై డెడ్ బాడీలో నుంచి హార్ట్ తీసుకునేటప్పుడు మాత్రం చాలా నీట్గా కట్ చేశాడు. సో ఈ 2 డెడ్ బాడీస్ నుంచి హార్ట్ తీసుకున్నవాడు ఒకడేనా అని నా డౌట్ అని ఆ డాక్టర్ మార్కస్ అంటాడు. ల్యాండర్, మీరు ఇక్కడికి వచ్చి 4 రోజులైంది, ఇంతవరకు హంతకుడిని కనిపెట్టలేకపోయారు. ఏం చేస్తున్నారు మీరు ఇన్వెస్టిగేషన్ అని చీఫ్ ల్యాండర్ని తిడతాడు. నా పనితనం మీద మీకు నమ్మకం లేకపోతే నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను. ఈ కేసుని మీరే హ్యాండిల్ చేసుకోండి అని ల్యాండర్ అంటాడు. చచ్చా, అలా కాదు, మీ మీద మాకు నమ్మకం ఉంది. నాకెందుకో ఈ హత్యలు పో చేస్తున్నాడేమో అన్న అనుమానం. ఎందుకంటే నేను అర్ధరాత్రి అతను ఒంటరిగా దేనికోసమో వెతుక్కుంటూ తిరుగుతున్నాడు అండ్ బ్యాలెంజర్కి అతనికి గొడవైందని నేను విన్నాను అని హిచ్కాక్ అంటాడు. సరే, అలా చూస్తే మరి ఫ్రైకి పోకి సంబంధం ఏంటి? మీ ప్రకారం చూస్తే ఫ్రైని కూడా అతనే చెప్ప ఉండాలి కదా. అసలు ఫ్రై ఎవరో కూడా పోకి తెలియదని చెప్పాడు అని ల్యాండర్ అంటాడు. ఎందుకు తెలీదు? లాస్ట్ సమ్మర్ టైంలో వాళ్ళ మధ్య గొడవ జరిగిందంట. ఈ విషయం నీకు చెప్పలేదా పో అని చీఫ్ అడుగుతాడు. చెప్పలేదు. అయినా పోపై మీకు అనుమానం ఉంటే వెంటనే అతన్ని అరెస్ట్ చేయండి, అప్పుడు ఈ హత్యలు జరగవు కదా అని ల్యాండర్ అంటాడు. మా దగ్గర ఓన్లీ మోటివే ఉంది, ఎవిడెన్స్ లేదు, అది నువ్వే సంపాదించాలి అని చీఫ్ అంటాడు. తర్వాత ల్యాండర్ పోని కలుసుకొని ఫ్రైతో అతని గొడవ గురించి అడుగుతాడు. అవును, ఇంతకు ముందు ఫ్రై నన్ను ర్యాగింగ్ చేసేవాడు, అందుకే మా మధ్య గొడవైంది అని పో చెప్తాడు. మరి విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నీతో గొడవ పడిన ఆ ఫ్రై తర్వాత ఆ బ్యాలెంజర్ ఇద్దరూ చనిపోయారు, వాళ్ళని చంపింది నువ్వేనా అని ల్యాండర్ అడుగుతాడు. లేదు, నేను ఎవరిని చంపలేదు. నాతో గొడవ పడ్డ వాళ్ళని నేను చంపుండాలి అనుకుంటే ఈ పాటికి ఇక్కడ చాలామందిని నేను చంపేసి ఉండాలి అని పో అంటాడు. సరే, ఇంక నీ హెల్ప్ నాకు అవసరం లేదు, ఈ కేసెస్ గురించి నేనే చూసుకుంటా అని చెప్పి ల్యాండర్ అంటాడు. ఆ రోజు నైట్ ల్యాండర్ అండ్ పో ఆ డాక్టర్ మార్కస్ ఇంటికి డిన్నర్కి వెళ్తారు. బ్యాలెంజర్ మాకు బాగా క్లోజ్, ఫ్యామిలీ మెంబర్ లాగా. అతను చనిపోవడం చాలా బాధాకరం అని డాక్టర్ మార్కస్ మాట్లాడతాడు. మీరు ఈ కేసుని సాల్వ్ చేశాక నా కోసం ఇంకో మిస్టరీని సాల్వ్ చేయాలి. ఎవరో నా వస్తువుల్ని దొంగలించాలని చూశారు. నాకు తెలిసి ఆ దొంగ చాలా రూడ్గా ఉంటాడు, కొంచెం ఏజ్ ఎక్కువ, ఏదో ఒక కాటేజ్లో ఉంటూ ఎవరితోనో మాట్లాడకుండా ఆఖరి జీవితం లీడ్ చేస్తున్న వాడిలాగా ఉంటాడు అని ల్యాండర్ను ఉద్దేశించి ఆర్టిమస్ అంటాడు. అది ల్యాండర్కు అర్థమవుతుంది. ఆర్టిమస్ అలా మాట్లాడినందుకు వాళ్ళమ్మ ఆర్టిమస్ని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మార్కస్ ల్యాండర్కి సారీ చెప్పి అతన్ని తన స్టడీ రూమ్కి తీసుకువెళ్తాడు. మీ కూతురు లియా హెల్త్ బాగాలేదని తెలిసింది అని ల్యాండర్ అడుగుతాడు. అవును, దేవుడు ఆమెకి అందమైన రూపంతో పాటు భయంకరమైన జబ్బు ఇచ్చాడు, అది నయం కానిది, మనం ఏం చేయలేం అని మార్కస్ అంటాడు. అప్పుడే ఆర్టిమస్ వచ్చి లియా మ్యూజిక్ ప్లే చేస్తుంది, వాళ్ళని రమ్మని చెప్పి పిలుస్తాడు. మీరు వెళ్ళండి, నేను బయట అలా కాసేపు చల్లగాలికి తిరిగేసి వస్తా అని ల్యాండర్ అంటాడు. సరే అని చెప్పి మార్కస్ వెళ్తాడు. ల్యాండర్ పైకి వెళ్ళి లియా రూమ్ని సెర్చ్ చేస్తాడు. అక్కడ తనకి ఒక సీక్రెట్ డోర్ కనిపిస్తుంది. ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ తనకి ఎవరిదో ఒక ఆఫీసర్ యూనిఫామ్ కోట్ కనిపిస్తుంది. అప్పుడే లియా వాళ్ళమ్మ జూలియా అక్కడికి వస్తుంది. ఏంటి ఈ కోటు అని ల్యాండర్ అడుగుతాడు. తర్వాత వాళ్ళిద్దరూ మార్కస్ దగ్గరికి వెళ్తారు. ఈ కోట్ ఎవరిది అని ల్యాండర్ మార్కస్ని అడుగుతాడు. ఇది మా బ్రదర్ కోట్, అతను గుర్తుగా మా దగ్గరే ఉంచాము అని మార్కస్ చెప్తాడు. ఆర్టిమస్, నువ్వేమంటావు అని ల్యాండర్ అడుగుతాడు. ఆర్టిమస్సా, వాడికేం తెలుసు అని మార్కస్ అడుగుతాడు. అప్పుడే హిచ్కాక్ అక్కడికి వచ్చి ఇంకో ట్రైనీ మిస్ అయ్యాడని చెప్తాడు. స్టార్డర్డ్ అనే ట్రైనీ మిస్ అయ్యాడని తెలుస్తుంది. అతను కూడా ఫ్రై ఫ్రెండే అని ఫ్రై డైరీ ద్వారా వీళ్ళకి తెలుస్తుంది. స్టార్డర్డ్ ఫ్రై ఫ్రెండ్. బ్యాలెంజర్ చనిపోవడంతో నెక్స్ట్ టార్గెట్ తనే అయి ఉండొచ్చు అన్న భయంతో స్టార్డర్డ్ పారిపోయాడేమో, అతని బట్టలు కూడా రూమ్లో లేవు అని ల్యాండర్ చెప్తాడు. సరే, మార్కస్ ఇంట్లో దొరికిన ఆ కోట్ సంగతి ఏంటి అని చీఫ్ అడుగుతాడు. ఫ్రై డెడ్ బాడీలో ఉన్న హార్ట్ని తీసుకోవడం కోసం ఆ కోట్ వేసుకునే ఆ రోజు ఆర్టిమస్ ఆ మార్చిడ్ రూమ్కి వెళ్ళి ఉండాలి అన్న అనుమానం. అయినా ఇది అనుమానం మాత్రమే, దానికి సంబంధించి మన దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ లేదు. సో ఆర్టిమస్ మీద నేను ఒక కన్నేసి ఉంచుతాను, వాడి గురించి ఇంకా తెలుసుకుంటాను అని ల్యాండర్ అంటాడు. ఏం చేసినా కొంచెం త్వరగా చెయ్యండి అని చీఫ్ అంటాడు. తర్వాత ల్యాండర్ ఇంతకు ముందు ఈ క్షుద్రపూజల గురించి ఒక బుక్ ఉందని, ఆ బుక్ గురించి ఒక ప్రొఫెసర్ చెప్తాడు కదా, అతన్ని కలుసుకొని ఆ బుక్ రాసింది ఎవరని అడగ్గా లీ క్లర్క్ అని అతను చెప్తాడు. ఆ క్లర్క్ ఒక ప్రీస్టా అని అడుగుతాడు. లేదు, వాడు కూడా సైతాన్ పూజలు చేస్తాడు అని అతను చెప్తాడు. అదే టైంలో పో లియాతో మాట్లాడుతూ అతని లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. కట్ చేస్తే ల్యాండర్ మార్కస్ని కలుసుకొని, మీ స్టడీ రూమ్లో ఈ హెన్రీ లీ క్లర్క్ ఫోటో ఎందుకుంది? అతను రాసిన బుక్స్లో అరుదుగా ఉన్న క్షుద్ర పూజల బుక్ మీ దగ్గర ఎందుకుంది? మీ డాటర్కి హెల్త్ బాగాలేదు. ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక విషయం అర్థమవుతుంది. మీ డాటర్ హెల్త్ బాగుండడం కోసం మీరేమైనా క్షుద్ర పూజలు చేస్తున్నారా అని ల్యాండర్ అడుగుతాడు.
ఏం మాట్లాడుతున్నారు ల్యాండర్, మతుండే మాట్లాడుతున్నారా అని మార్కస్ అంటాడు. మరి ఈ క్షుద్రభుజుల బుక్ మీ దగ్గర ఎందుకుంది అని ల్యాండర్ అడుగుతాడు. కట్ చేస్తే ఆర్టమస్ అండ్ లియా ఆ బుక్లో ఉన్న క్షుద్రపూజని ఒకరిపై చేస్తున్నట్టుగా మనకు చూపిస్తారు. ఇక్కడ మార్కస్ ల్యాండర్తో మాట్లాడుతూ, నా కూతురు ఆరోగ్యం కోసం చాలా డాక్టర్ని కలిశాను. ఎవరు ఆమె జబ్బుని తగ్గించడం తెలిసిందే. ఇంకా 3 నెలలు మాత్రమే ఆమె బ్రతికొండగలదని తెలిసిందే. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకరోజు రాత్రి ఆమె నా దగ్గరికి వచ్చి మా ముత్తాతైన ఈ హెన్రీ లీ క్లర్క్ని కలలో కలిసిందని ఆమె చెప్పింది. ఇక్కడేమో వీళ్ళు క్షుద్రపూజలు చేస్తుంది యాలన్ పోపై అని మనకి చూపిస్తారు. నా పిల్లలు ఎవరిని చంపలేదు, చంపిన వాళ్ళ గుండెల్ని దొంగిలించారంతే, అది కూడా లియా ఆరోగ్యం కోసం అని మార్కస్ చెప్తాడు. నువ్వు ఒక డాక్టర్ అయ్యుండి ఇలా మాట్లాడడం సిగ్గుచేటు. నీ పిల్లలు నీకు అబద్ధం చెప్పారేమో, ఎవరికి తెలుసు? ఫ్రైని అలాగే బ్యాలెంజర్ని చంపింది వాళ్ళేమో అని ల్యాండర్ అంటాడు. లియా ఆ క్షుద్రపూజలు చేశాక తన హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది, అందుకే నేను కూడా వాళ్ళని అడ్డుకోలేదు అని మార్కస్ అంటాడు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు అని ల్యాండర్ మార్కస్ని అడుగుతాడు. ఏమో తెలీదు, ఇందాక పోని వాళ్ళతో పాటు తీసుకువెళ్లారు అని మార్కస్ చెప్తాడు. అయితే పో డేంజర్లో ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు అని ల్యాండర్ మార్కస్ని గట్టిగా అడుగుతాడు. వీళ్ళు ఆ క్షుద్రపూజ చేసి పోని చంపుతుండగా ల్యాండర్ వచ్చి వాళ్ళని అడ్డుకుంటాడు. ఆర్టమస్ ల్యాండర్తో ఫైట్ చేస్తాడు. ఈ గొడవలో అక్కడ మంటలు అంటుకుంటాయి. దాంతో అక్కడున్న మిద్దె ఆర్టమస్ అండ్ లియాపై పడి వాళ్ళిద్దరూ చనిపోతారు. పో బ్రతికిపోతాడు. తర్వాత పోని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. సో జరిగిన హత్యలన్నింటికి కారణం ఆ డాక్టర్ ఫ్యామిలీ అని అందరికీ తెలుస్తుంది. కేసు సాల్వ్ చేసినందుకు హిచ్కాక్ ల్యాండర్ని అభినందిస్తాడు. ఫ్రైని బ్యాలెంజర్ చంపాడు, బ్యాలెంజర్ని ఆర్టమస్ చంపాడు. ఈ విషయాలని తెలుసుకున్న వాళ్ళ ఫ్రెండ్ స్టాడర్డ్ ఇక్కడి నుంచి పారిపోయాడు. అది జరిగిందనమాట. ఓకే ల్యాండర్, ఇంక నువ్వు సెలవు తీసుకోవచ్చు, నీ డ్యూటీ అయిపోయింది అని చీఫ్ ల్యాండర్తో అంటాడు. తర్వాత ల్యాండర్ ఇంటికి వస్తే అక్కడ పో ఉంటాడు. ఏంటి అప్పుడే బాగానే రికవరీ అయినట్టున్నావు అని ల్యాండర్ అడుగుతాడు. మీ కూతురు గురించి అంతా తెలిసింది అని పో అంటాడు. ఇప్పుడు నా కూతురితో పని నీకు అని ల్యాండర్ అడుగుతాడు. అంతా ఆమెతోనూ లింక్ అయి ఉంది కాబట్టి నీకు జరిగింది మొత్తం తెలుసు కదా అని పో అంటాడు. అవునా, చెప్పు, నాకేం తెలుసు అని ల్యాండర్ అడుగుతాడు. ఈ నోట్ ఫ్రై హ్యాండ్లో దొరికిందన్నావు కదా, దీని గురించి మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. ఇంకా ఈ నోట్ ఆ రోజు ఐస్ హౌస్కి నన్ను రమ్మని చెప్పడానికి ఈ నోట్ నువ్వు నాకు పంపించావు. ఈ 2 నోట్స్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ని చెక్ చేశా. ఏమనుకోకు, నాకు హ్యాండ్ రైటింగ్ రీడ్ చేయడం వచ్చు. సో ఈ 2 నోట్స్ రాసింది ఒకటే, అది నువ్వే. అవునా? ఒకవేళ నువ్వే రాస్తే అసలు నీకు ఈ నోట్ రాయాల్సిన అవసరం ఏంటి అని డౌట్ వచ్చి బార్లో ఉన్న నీ ఫ్రెండ్ని కలుసుకొని నీ కూతురు గురించి అడిగా. ఒకరోజు ఈ అకాడమీ వైపు వెళ్తున్న నీ కూతుర్ని కొంతమంది రేప్ చేశారు. ఆ రేప్ చేసింది ఈ అకాడమీకి సంబంధించిన ట్రైనీసే అని నీకు తెలిసింది. ఆ విషయం తెలిసి నువ్వు చాలా బాధపడ్డావు. అప్పటి నుంచి నీ కూతురు డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆమె దగ్గరున్న ఒక చైన్ బట్టి ఆమెను రేప్ చేసిన వాళ్ళల్లో ఫ్రై ఒకడని నీకు తెలిసింది. ఒకరోజు డిప్రెషన్లో ఉన్న నీ కూతురు ఒక కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అప్పటి నుంచే నువ్వు నీ రివెంజ్ని స్టార్ట్ చేసావు. ముందుగా ఫ్రైని ఆ చెట్టుకి ఉరివేసి చంపావు. అదే టైంలో అక్కడికి ఒక ట్రైనీ రావడంతో అది గమనించి ఫ్రైని అక్కడే వదిలేసి వెళ్ళిపోయావు. ఇందులో లియా అండ్ ఆర్టమస్ చేసింది ఏమీ లేదు. వాళ్ళకి క్షుద్రపూజలు చేసుకోవడం కోసం ఒక గుండె కావాలి, అందుకే వాళ్ళు ఫ్రై గుండెని దొంగలించారు. అది అతను చనిపోయాక. అయితే అనుకోకుండా ఆ ఫ్రై కేసుని నీకు అప్పచెప్పారు. అతని డెడ్ బాడీలో హార్ట్ లేదు. సో ఆ హత్యలు ఆ హార్ట్ తీసిన వాళ్ళపై తోసేయచ్చని ప్లాన్ వేసావు. అప్పటి నుంచే ఫ్రై హార్ట్ని దొంగలించిన వాళ్ళు ఎవరనేది కనిపెట్టడం స్టార్ట్ చేసావు. నువ్వు తప్పించుకోవడం కోసం ఈ హత్యలు కూడా లియా అండ్ ఆర్టమస్ చేశారని చెప్పి అందరినీ నమ్మించావు. బ్యాలెంజర్ డెడ్ బాడీలో హార్ట్ని సరిగ్గా కట్ చేయలేదు. సో అతని బాడీలో ఉన్న హార్ట్ని కట్ చేసింది నువ్వే. అది కూడా లియా అండ్ ఆర్టమస్ చేశారని చెప్పి అందరినీ నమ్మించడం కోసం. అయితే నాకు తెలియని విషయం ఏంటంటే మిగిలిన ఆ బ్యాలెంజర్ని స్టాండర్డ్ని ఎలా కనిపెట్టావు అని పో అడుగుతాడు. ఈ విషయాలన్నీ ఫ్రై డైరీలోనే ఉన్నాయి. అతను ఆ డైరీలో అంతా రాసుకున్నాడు. అందుకే నేను బ్యాలెంజర్ని చంపుతున్నప్పుడు అతన్ని అడిగా ఇంకెవరైనా ఉన్నారా ఈ కేసులో అని. స్టాండర్డ్ కూడా ఈ రేప్ కేసులో ఉన్నాడని చెప్పాడు. కానీ వాడిని చంపేలోపే వాడు తప్పించుకొని పారిపోయాడు. ఇంకా వాడి జీవితాంతం నేను ఎప్పుడు వచ్చి వాడిని చంపేస్తానా అని భయపడుతూనే బ్రతకాలి. ఈ హత్యలన్నీ చేసింది నేనే అని ల్యాండర్ ఒప్పుకుంటాడు. సరే, నువ్వు వాళ్ళని చంపడంలో న్యాయం ఉంది. నేను ఈ విషయం ఎవరికీ చెప్పను. ఈ నోట్ని ఇక్కడే తగలబెట్టేస్తా. కానీ ఇంకెప్పుడు నువ్వు నాకు కనిపించుకో. గుడ్ బై ల్యాండర్ అని చెప్పి పో వెళ్ళిపోతాడు. తర్వాత ల్యాండర్ సేమ్ తన కూతురు చనిపోయిన స్పాట్కి వెళ్ళి అక్కడే తను కూడా దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. సో తన కూతురు కోసం ల్యాండర్ ఈ హత్యలు చేశాడనమాట. సో ఈ కేసులో డిటెక్టివ్ మరియు హంతకుడు ఇద్దరు ఒకటే అనమాట. అది ది పేల్ బ్లూ ఐస్ మూవీ స్టోరీ. ఐ హోప్ ఈ మూవీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.